ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కాదు మొత్తం ఏపీ పాలిటిక్స్ లో పరిచయం అక్కర్లేని పేరు ధర్మాన ప్రసాదరావు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేశారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనదైన మార్క్ రాజకీయాలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మంత్రి పదవిలో ఉన్న ధర్మాన ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఏడాదిగా బయట ఎక్కడా కనిపించడం లేదు ఆయన. సో బయట జనానికి కాదు, చివరికి వైసీపీ ముఖ్య నాయకులకు కూడా అయ్యగారి దర్శనాలు అవ్వాలంటే అసలు అవ్వట్లేదట. ఫలితాలు వచ్చిన కొత్తల్లోనూ 6 నెలల వరకు అంటే ఓకే, కానీ ఇలా ఏళ్ల తరబడి బయటకు రాకుంటే ఎలాగంటూ కూడా ఇప్పుడు సిక్కోలు వైసీపీలో చర్చ మొదలైంది. కొత్త ప్రభుత్వానికి కాస్త టైం ఇవ్వాలి, ప్రతి అంశంలో విమర్శలు చేయకూడదని మొదట్లో ధర్మాన చెప్పడంతో అనుచరులు ఏకీభవించారట. కానీ ఇప్పుడు పార్టీ అధినేతే డైరెక్ట్గా బయటకు వచ్చి క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తుంటే ఆయన మాత్రం గడప దాటకపోవడం ఏంటని సొంత క్యాడరే అసహనంగా ఉన్నట్టు సమాచారం. ప్రతిపక్షంలోకి వచ్చాక ఇప్పటి వరకు వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చిన ఏ ఒక్క కార్యక్రమంలోనూ పాల్గొనలేదు ధర్మాన. దీంతో క్యాడర్కు రాంగ్ సిగ్నల్స్ వెళుతున్నాయట. రాజకీయ పార్టీలు అన్నాక అధికారం రావడం పోవడం సహజం. పైగా సుదీర్ఘకాలం రాజకీయాలు నడిపిన ధర్మాన ప్రసాదరావు లాంటి నాయకులకు అది తెలియంది కాదు. ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన నాయకుడు అతను. ఇప్పుడు ఇలా ఎందుకు ఉన్నారంటూ అటు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా చర్చ జరుగుతుంది. ఎన్నికలకు ముందే రాజకీయాలపై ఆసక్తి పోయిందని మాట్లాడడం, ఎన్నికలు ముగిసి ఏడాది గడిచినా బయటకు రాకపోవడం, అసలు ఆయన అంతరంగం ఏంటో అర్థం కాక చాలా మంది వైసీపీ గారికి ఇబ్బంది పడుతున్నారు అక్కడ సిక్కుల్లో ఉన్నవాళ్ళు. తాజాగా జరిగిన యువత పోరు, అంతకుముందు వెన్నుపోటు దినం కార్యక్రమాలకు శ్రీకాకుళం ద్వితీయ శ్రేణి నేతలు పెద్ద ఎత్తున నిర్వహించారని, కానీ ఎక్కడా కూడా ధర్మాన ప్రసాదరావు మాత్రం కనిపించలేదు. తన సీనియారిటీకి చిన్న అని కార్యక్రమాలు ఇవన్నీ రాకుండా ఉన్నారా? కనీసం బ్యాక్ ఎండ్లో ఉండి పార్టీ నడిపించవచ్చు కదా, ఆ పని కూడా చేయకుంటే ఎలాగన్న ప్రశ్నలు వస్తున్నాయి. సో ఎవరికి అందుబాటులో లేకుండా ఏం చేయాలనుకుంటున్నారో చెప్పకుండా ఉంటే మేము ఎలా అర్థం చేసుకోవాలంటూ కింది స్థాయి నాయకులు నిష్ఠూరంగా ప్రశ్నిస్తున్నారట. పార్టీ జిల్లా ఇన్ఛార్జీలు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీలు లాంటి వాళ్ళు ఎవరొచ్చినా ఆయన ఇంటికి వెళ్ళి కలవడం తప్ప సదరు సీనియర్ మాత్రం ఏ మీటింగ్కి వెళ్ళకపోవడం ఏంటో అర్థం కావట్లేదు. సో రాజకీయాల్లో సైతం ఇదే చర్చ నడుస్తుంది. ఇది ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందో, అసలు ఆయన పార్టీలో ఉంటారో లేదో తెలియట్లేదట. సో తనకు వీలు కాకుంటే నియోజకవర్గంలో కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎవరికైనా బాధ్యతలు ఇస్తే మంచిదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది సిక్కుల్లో. మాజీ ఎంపీపీ అంబటి శ్రీనివాస్, ఇంకా మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి లాంటి వారికి బాధ్యతలు అప్పగించినా సరిపోతుందని కూడా కింది స్థాయి నేతలు మాట్లాడుకుంటున్నారు. ఆయన మీద చాలా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న భావనకు వచ్చేసారు కింది స్థాయిలో ఉన్న నేతలు. ధర్మాన ప్రసాదరావు సంగతి సరే, కనీసం ఆయన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు సైతం బయటికి రాకపోవడం, వాళ్ళు జనసేనలోకి వెళ్తారన్న ప్రచారాన్ని ఖండించిపోవడం చూస్తుంటే ఎక్కడో ఏదో తేడా కొడుతుందని అనిపిస్తుంది అంటున్నారు రాజకీయ వర్గాలు. సో వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నా నియోజకవర్గ బాధ్యతలు మరో నేతకు అప్పగిస్తేనే శ్రీకాకుళంలో వైసీపీ బతుకుతుందని అంటున్నారు కార్యకర్తలు. సో ధర్మాన ప్రసాదరావు త్వరలోనే జగన్కి హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందని కూడా అక్కడ రాజకీయాలు చూస్తుంటే అర్థమవుతుంది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.